రీసెంట్‌గా జరిగిన కేరళ ఇన్సిడెంట్ గురించి నా ఒపీనియన్ చెప్పమని చెప్పి కొంతమంది నాకు మెసేజ్ చేశారు. సో, ఈ వీడియో వాళ్ళ కోసం. అక్కడ జరిగిన ఇన్సిడెంట్ సింపుల్‌గా చెప్పాలంటే, షిమ్జిత అనే ఒక ఇన్‌ఫ్లుయెన్సర్ అండ్ దీపక్ అనే వ్యక్తి ఒక బస్‌లో ట్రావెల్ చేస్తున్నారు. ఆయన తనని సెక్షువల్‌గా హరాస్ చేశాడు అని చెప్తూ తను ఒక వీడియోని రిలీజ్ చేసింది తన ప్రొఫైల్‌లో. అది కొంచెం వైరల్ అవ్వడంతో కేరళ మొత్తమే కాకుండా నేషనల్ వైడ్ అది బాగా పాకింది. సో, ఆ ఎఫెక్ట్‌తో దీపక్ మనోవేదనకు గురయ్యి తన ఫ్యామిలీ అండ్ తన ఫ్రెండ్స్‌కి ఇది నేను ఆ ఇంటెన్షన్‌తో చేయలేదని చెప్పి ఇంకా తనకొచ్చే మెసేజ్లు తనకొస్తున్న ఆ హేట్రెడ్ ని తట్టుకోలేక ఆయన సూసైడ్ చేసుకొని చనిపోయారు. అయితే ఈ కథలో ఈ ఇన్సిడెంట్ లో సింజితాది మాత్రమే తప్పు అంటే నేను ఒప్పుకోను. ఎందుకంటే అప్లోడ్ చేసేంత వరకు తన తప్పు అయితే తనతో పాటు షేర్ చేయడం, కామెంట్ చేయడం, దీన్ని స్ప్రెడ్ చేసిన ప్రతి ఒక్కరూ దీపక్ చావుకి కారణమని నా ఉద్దేశం. దీపక్ సూసైడ్ న్యూస్ తో షిమ్జిత తన ఇంట్లో నుంచి పారిపోయి తన రిలేటివ్స్ ఇంట్లో ఉండడం, అది మన కేరళ పోలీస్ వాళ్ళు ట్రేస్ అవుట్ చేసి తనని పట్టుకోవడం, కోర్టుకు సబ్మిట్ చేయడం, అండ్ తన దగ్గర ఉన్న ప్రూఫ్ ఏంటి అంటే తన మొబైల్లో తీసిన ఎవిడెన్స్ తప్ప తన దగ్గర ఎటువంటి ప్రూఫ్స్ ఏం లేవు. అయితే బస్సులో సీసీటీవీ ఫుటేజ్ అనేది ఇక్కడ కీలకం. సో ఆ సీసీటీవీ ఫుటేజ్ ప్రకారం దీపక్ తప్పు చేశాడో తాను తప్పు చేశాడో అనేది పోలీసులు నిర్ధారిస్తారు. కానీ ఇక్కడ నా పాయింట్ ఏంటంటే 4 గోడల మధ్యలో డిస్కస్ చేయాల్సిన ఈ డిస్కషన్ ని ఒక వీడియోగా తీసి ఒక సోషల్ మీడియా ప్రొఫైల్లో పెట్టడం తప్పు. ఎందుకంటారా, సెలబ్రిటీస్ కానీ ఇన్ఫ్లుయెన్సర్స్ కానీ లేదా ఫేమస్ పర్సనాలిటీస్ వాళ్ళు ఏదైనా నెగిటివ్ గా లేదా హేట్రెడ్ మెసేజెస్ కానీ ఇలాంటి నెగిటివ్ అట్మాస్ఫియర్ ఏదైనా వాళ్ళ చుట్టూ వస్తే కానీ వాళ్ళు తట్టుకోగల శక్తి వాళ్ళకు ఉంటుంది. కానీ ఒక ప్రైవేట్ మ్యాన్, ఒక కామన్ మ్యాన్, అంటే తనకంటూ ఒక చిన్న లైఫ్, అమ్మ నాన్న రీసెంట్ గా డైవర్స్ అయ్యాడు అనమాట. సో అలాంటి ఫ్యామిలీ అట్మాస్ఫియర్ ఉన్న వ్యక్తి ఇంత హేట్రెడ్ ని, ఇంత నెగిటివ్ ని హ్యాండిల్ చేయలేరు. సో తను అక్కడ వీడియో పెట్టడం ఫస్ట్ తప్పు. 2, అది నిజమా కాదా తెలుసుకోకుండా ఆ వీడియోని వైరల్ చేయడం అందరి తప్పు. 3, దాని కింద సబ్జెక్ట్ కూడా తెలియకోకుండా కామెంట్ చేయడం 3వ తప్పు. ఇన్సిడెంట్ జరిగిన వెంటనే తను ఒక పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చినా లేకపోతే వాళ్ళ పేరెంట్స్ చెప్పిన కథ వేరేలాగా జరిగేది. కానీ ఒక మగాడు తప్పు చేయలేదు అని ప్రూవ్ చేసుకోవడానికి చావడం అనేదే మార్గం అయితే రోజుకు చాలా మంది మగాళ్ళు చావాల్సి వస్తుంది. సో ఇక్కడ నా పాయింట్ ఏంటంటే, మీ రిలేటివ్స్ కానీ మీ ఫ్రెండ్స్ కానీ ఎవరైనా ఇలాంటి సిచ్యువేషన్ లో గనక ఉంటే, ఇన్ కేస్ వాళ్ళు తప్పు చేస్తే తగిన శిక్ష అనుభవించి రియలైజ్ అవ్వడం ఒక మార్గం. 2వది, తప్పు జరగకపోతే దాన్ని ఫేస్ చేయాలి, ఫైట్ చేయాలి. మీ అందరినీ నేను రిక్వెస్ట్ చేసేది ఒకే ఒకటి, థింక్ బిఫోర్ యూ షేర్, వెరిఫై బిఫోర్ యూ డిక్లేర్. ఇన్ కేస్ కోర్టు గనక దీపక్ తప్పు చేశాడని ప్రూవ్ చేస్తే దీపక్ సూసైడ్ చేసుకోవడం న్యాయం అంటారా? ఇన్ కేస్ దీపక్ ది తప్పు లేదు అని కోర్టు గనక ప్రూవ్ చేస్తే షిమ్జితాతో పాటు ఎవరైతే షేర్ చేశారో, ఎవరైతే కామెంట్ చేశారో, ఎవరైతే హేట్రెడ్ ని స్ప్రెడ్ చేశారో ప్రతి ఒక్కరు అతని చావుకి కారణమే.